నమస్కారం. పురప్రజల ఇలవేల్పు తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు శుక్రవారం శాకంబరిగా దర్శనమిచ్చారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు ఆధ్వర్యంలో శాకంబరీ దేవి ఉత్సవం నిర్వహించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఆషాఢమాసంలో వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. పట్టణం పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. దాట్ల జగన్నాథరాజు సౌజన్యంతో వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయం ముఖమండపం అంతా రకరకాల కూరగాయలతో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏ రవిశంకర్, నిర్వహణ కమిటీ సభ్యులు నీలం సురేష్, గుండుమోగుల సురేష్, సుంకర ధనబాబు, చవ్వాకుల రమణ, కళ్యాణం రామచంద్రరావులు పాల్గొన్నారు. జనసేన యువ నాయకులు బోలిశెట్టి రాజేష్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరీ దేవి అలంకరణ జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వారి అబ్బాయి రాజేష్ గారు, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, వీళ్ళందరూ సహకారాలతో అమ్మవారికి అలంకరణగా అవి జరిపించబడింది. అలాగే ఈ అలంకరణలో వివిధ రకాల కూరగాయలు అన్నీ నీరుళ్ళ కూరగాయల వర్తక సంఘం, విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం వారి సహకారంతో ఈ అలంకరణ జరిపించడం జరిగింది. అలాగే ఈ రోజున సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించడానికి మా మిత్రుడు దాట్ల జగన్నాథరాజు సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. ఆ భక్తులందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాం. జై బొలిసమ్మ తల్లి. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఉప్పులూరు గ్రామంలో ఆషాఢమాసం సందర్భంగా గ్రామదేవత శ్రీ మహంకాళి అమ్మవారికి మహిళా భక్తులు ఆషాఢమాస సారెను శుక్రవారం సమర్పించారు. అలాగే రాబో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథి వెంకట సత్యనారాయణ, ఎర్ర పవన్ కుమార్, గేదె నరసింహమూర్తి, గ్రంథి పురుషోత్తం, లోకం సుబ్బారావు, ఎర్ర వెంకట సుబ్బారావు పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతులు శాస్త్రీయ సాగు విధానంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులకు గుడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రోగ్రాంపై శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పొలంబడి కార్యక్రమాలను గ్రామాన్ని ఒక యూనిట్గా చేపట్టాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో అన్నదాతలకు తగిన ధర లభించే విధంగా కృషి చేయాలని చెప్పారు. నేటి ఆధునిక పోకడలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో మేలైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు మేలు చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, డివిజనల్ మండల స్థాయి వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం పాలంకి గ్రామానికి చెందిన కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి అందరినీ ఆనందపరిచారు. ఈ మేరకు కనకదుర్గమ్మకు పుట్టింటి వారిగా భావించే వెలిచేటి వంశీకులు, అత్తింటి వారిగా చెప్పే గన్నమణి కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సారెను సమర్పించి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ విశిష్ట ఆధ్యాత్మిక వేడుకను నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తిలకించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యం వహించారు.
श्रीमन् कुटुम्बानां धनकनकवस्तु वाहनासु अस्मिन् ग्रामेस्थानां व्यापार मृत्युहरणं उल्लासविक्रान्त फलावरालयं नमस्ते धातृक्षपणे कृतक्षण అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాదక స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని లంక పొలాల్లోని వరద నీరు ప్రవహించడంతో అరటి, కంద, బొప్పాయి, కూరగాయ తోటలు వారం రోజుల నుండి వరద నీటిలోనే చిక్కుకున్నాయి. ఏలూరు జిల్లా వార్తలు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి సమాచారం అందిస్తే రికవరీకి అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన రికవరీ అయిన సెల్ ఫోన్స్ను బాధితులకు అందజేశారు. అనంతరం కిషోర్ విలేకరులతో మాట్లాడుతూ రద్దీ ప్రదేశాల్లో ఇటీవల సెల్ ఫోన్ల దొంగతనాలు పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో భాగంగా 151 సెల్ ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. వాటి విలువ సుమారు 21 లక్షల రూపాయలు అని చెప్పారు. సెల్ ఫోన్స్ రికవరీ చేయడం కోసం ఒక ఈజీ సింపుల్ అప్లికేషన్ ఎప్పటి నుంచో మనము ఏపీ పోలీస్ అండ్ ఏలూరు పోలీస్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ చాట్బాట్కి వచ్చిన కంప్లైంట్ ద్వారా మనము రీసెంట్ ఫేజ్లో ఒక 151 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 151 సెల్ ఫోన్స్ కూడా మనకు కాస్ట్ చూసుకుంటే 21,14,000 రూపీస్ ఉంది. ఈ టోటల్ ఈ చాట్బాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక 1,606 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ టోటల్ రికవర్ అయిన కాస్ట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 3 crores వరకు 3,11 lakhs వరకు రికవర్ అయింది. దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం మనకి సెంటర్ నుంచి కూడా అడ్వాన్స్డ్ పోర్టల్స్ అన్ని తయారు చేయడం జరిగింది. ఈ చాట్ బాట్ని యూజ్ చేసుకొని ఎవరైనా ఎక్కడైనా సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగితే ఇమీడియట్లీ అవి రిపోర్ట్ చేయడం, ఈ చాట్ బాట్ ద్వారా రిపోర్ట్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నా కూడా అవి మళ్ళీ వెనక్కి తెప్పించడం జరుగుతుంది. ఏదైనా ఫోన్ ఒకటి మన ఫోన్ వెనక్కి రావడం ఒకటి, ఇంకా సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ని కూడా మనము బ్లాక్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్కి వాడి మీకు కూడా లీగల్ ట్రబుల్స్ రాకుండా చూడడానికి అది ఒకటి మనం సిటిజన్స్ కెన్ ఎస్కలేట్. సెకండ్ థింగ్, ఈ సెల్ ఫోన్ షాప్స్ కూడా ఎవరైనా అన్ఆథరైజ్డ్ సెల్ ఫోన్స్ని, సెకండ్ హ్యాండెడ్ మొబైల్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. అది ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడము, ఎవరి దగ్గర కొన్నారో రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడము లాంటివి చేస్తే మనం ఈ సెల్ ఫోన్ అనేది కొట్టేసి మళ్ళీ దాని సెకండ్ హ్యాండ్లో మార్కెట్లో అమ్మడం అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. సైబర్ క్రైమ్ గురించి కూడా మనం చూస్తే చాలా వరకు మనకి ఈ మధ్య డిఫరెంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెప్పి, మీకు ఈ ఫలానా రివార్డ్స్ వస్తాయని చెప్పి ఏపీకే ఫైల్స్ అంటే అప్లికేషన్ ఫైల్స్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, అన్ఆథరైజ్డ్ ఫైల్స్. అవి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవాభావంతోనే సమాజాభివృద్ధి సాధ్యం. భీమవరం వరద బాధిత సేవల్లో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా కార్గిల్ యుద్ధ విజయోత్సవం, పాల్గొన్న కడించర్లకు ఘన సన్మానం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను తిలకించి విజ్ఞానాన్ని పెంపొందించుకున్న తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. నూతన విద్యా విధానంలో తణుకు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న బోధకులు ఆకర్షించిన ప్రదర్శనలు. మిలిటరీ మాధవరం గ్రామంలో కార్గిల్ విజయోత్సవాన్ని నిర్వహించిన రిటైర్డ్ సైనికులు, మాజీలకు ఘన సత్కారం. శాకాంబరీదేవిగా దర్శనమిచ్చిన తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారు, తరలివచ్చిన భక్తజనం. ఉప్పులూరు గ్రామదేవత మహంకాళి అమ్మకు సారెను సమర్పించుకున్న భక్తులు.
ప్రజలకు మేలు చేకూర్చనున్న ప్రకృతి వ్యవసాయం రాజమండ్రిలో రైతులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. గుండ్రాజవరం మండలం కనకదుర్గమ్మ దేవాలయంలో విజయవంతంగా ప్రత్యేక పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీరు, ఆందోళన చెందుతున్న ఆ ప్రాంత ప్రజలు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి, ప్రజలకు ఉద్బోధించిన ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.